నమస్తే వెల్కమ్ టు 108 టీవీ ఐపీఎల్ లో అత్యంత స్థిరమైన జట్లలో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ 2025 సీజన్ లో తిరిగి గెలుపు బాట పట్టాలని చూస్తోంది. 5 సార్లు ఛాంపియన్లుగా నిలిచిన ఈ జట్టు ఎంఎస్ ధోని నేతృత్వంలో అనేక విజయాలు సాధించింది. 2023లో 5వ టైటిల్ గెలిచిన తరువాత ధోని కెప్టెన్సీ బాధ్యతలను రుతురాజ్ గైక్వాడ్కు అప్పగించాడు. అందువల్ల సిఎస్కే 2025 సీజన్లో విజయాన్ని సాధించడానికి కొన్ని కీలక మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. అశ్విన్ తిరిగి రావడం. రవిచంద్రన్ అశ్విన్ తిరిగి చెన్నై జట్టులోకి చేరడంతో సిఎస్కే అభిమానులకు గుడ్ న్యూస్ అందింది. 2015 తర్వాత మొదటిసారి పసుపు జెర్సీ ధరించనున్న అశ్విన్ సిఎస్కే స్పిన్ విభాగానికి గొప్ప అనుభవాన్ని తీసుకురాబోతున్నాడు. మతీష్ పతిరానా పేస్ అటాక్ ను మరింత బలం చేకూర్చడం. శ్రీలంకకు చెందిన మతీష్ పతిరానా సిఎస్కే పేస్ దళంలో ప్రధాన బలం. గత సీజన్లో అతను కేవలం 6 మ్యాచ్ల్లోనే 13 వికెట్లు తీసి తన అవుట్ స్టాండింగ్ బౌలింగ్ ను ప్రదర్శించాడు. ప్రత్యేకంగా డెత్ ఓవర్లలో అతని ప్రభావం అమోఘం. ఓపెనింగ్ జోడీగా గైక్వాడ్, కాన్వే. రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే సిఎస్కేకు అత్యంత విజయవంతమైన ఓపెనింగ్ జోడీ. 2022లో ఈ జంట 7 మ్యాచ్ల్లో 359 పరుగులు చేయగా 2023లో 889 పరుగులు చేశారు. కాన్వే గైక్వాడ్ కాంబినేషన్ సిఎస్కే బ్యాటింగ్ ను మరింత స్థిరంగా ఉంచుతుంది. ఇక శక్తివంతమైన మిడిల్ ఆర్డర్. సిఎస్కే బ్యాటింగ్ లైనప్ ను బలోపేతం చేయడానికి రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, శివం దూబే కుదిరే అవకాశాలున్నాయి. రచిన్ రవీంద్ర 10 మ్యాచ్ల్లో 160.86 స్ట్రైక్ రేట్తో 222 పరుగులు, రాహుల్ త్రిపాఠి 95 ఐపీఎల్ మ్యాచ్ల్లో 139.31 స్ట్రైక్ రేట్తో 2236 పరుగులు. ఇక శివం దుబే సిఎస్కే మిడిల్ ఆర్డర్ను మరింత బలోపేతం చేస్తూ 2024 సీజన్లో 162.29 స్ట్రైక్ రేట్తో అత్యుత్తమ ప్రదర్శన అందించారు. ఇక ఐపీఎల్ 2025లో సిఎస్కే ప్రాబబుల్ ప్లేయింగ్ 11 రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, శివం దుబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, రవిచంద్రన్ అశ్విన్, మతీష్ పతిరానా, ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్.